ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. ఎస్హెచ్ఓ ఏపీ టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను ప్రసారం చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈనాడు 2 ప్రముఖ నటులు నటించిన ప్రముఖ నిర్మాణ సంస్థలు ఆ చిత్ర విశేషాలను మీకు తెలియపరుచుకుంటున్నాను. ఒకటి, నందమూరి తారక రామారావు గారు నటించినటువంటి భీష్మ చిత్రం. రెండవ చిత్రం కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలో నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు నటించినటువంటి మహాకవి కాళిదాసు. ఏమిటి 1962లో రిలీజ్ అయినటువంటి చిత్రాల గురించి తరచుగా అందరూ మాట్లాడుకునేది కదా, ఇప్పుడు కొత్తగా ఇందులో చెప్పి విశేషాలు ఏముంటాయి అని మీరు అనుకోవచ్చు. నా విశ్లేషణలో ప్రతి చిత్రంలో ప్రముఖంగా నటీనటుల యొక్క నటన, ఆ నటనకు సంబంధించినటువంటి మాటల రచయిత, పాటల రచయితలు, కెమెరామ్యాన్ తీసుకున్నటువంటి శ్రద్ధ శక్తులు, వీటన్నిటినీ క్రోడీకరించి విశ్లేషించి చెప్పడమే నా కార్యక్రమాల్లో ముఖ్యమైనటువంటి భాగం. కాబట్టి భీష్మ చిత్రం, మహాకవి కాళిదాసు 2 చిత్రాల్లో ఎన్నుకోవడం కారణం నటన పరంగా ఉన్నత ప్రమాణాలు అందించినటువంటి నటుల యొక్క చిత్రాలు ఉన్నాయి. కమర్షియల్ ఎలిమెంట్స్గా ఉన్నటువంటి చిత్రాలు ఉన్నాయి. కానీ మన సహజంగా అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే బాటసారి, దేవదాసు, లైలా మజ్ను ఆ చిత్రాలే చెప్పుకుంటాం, విప్రనారాయణ ఇలాంటివన్నీ. నందమూరి తారక రామారావు గారి చిత్రాలు వచ్చేటప్పటికి భీష్మ, శ్రీకృష్ణ పాండయం, రక్త సంబంధం, ఆనాటి మహామంత్రి తిమ్మరుసు లాంటి చిత్రాలు చెప్పుకుంటాం. కమర్షియల్ ఎలిమెంట్స్ వచ్చేటప్పటికి అది వేరే పార్ట్ ఆఫ్ వెర్షన్ అది. మరి ఈ చిత్రాల గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఈ సినిమా పరిశ్రమకి మూల స్తంభాలైనటువంటి నటసామ్రాట్ నాగేశ్వరరావు గారు, నందమూరి తారక రామారావు గారు ఇరువురు కూడా వారు ఒకే చిత్రంలో ఒక పాత్రను విభిన్నమైన రీతులలో, విభిన్నమైన కోణంలో వాళ్ళు ఎలాగ నటించారో, ఆ వేరియేషన్స్ ఏమిటి, ఆ వేరియేషన్స్లో ఆ క్లోజప్ షాట్స్లో, ఇప్పుడంటే క్లోజప్ షాట్స్లో నటించే నటులు ఎవరు లేరనుకోండి, క్లోజప్ షాట్స్లో వారు ఏ విధంగా నటించారు, ఆ మాటల రచయిత ఏ విధంగా ఆ భావయుక్తంగా రాశాడు అనేటటువంటి విషయాలను మనం చెప్పుకుందాం ఈ కార్యక్రమంలో. మొట్టమొదటిసారిగా భీష్మ నందమూరి తారక రామారావు నటించిన చిత్రానికి ముందు 1944లో శోభనాచల స్టూడియోస్ వారు సి కృష్ణవేణి గారు నిర్మించినటువంటి భీష్మ చిత్రం జంజాల గౌరీనాథ్ శాస్త్రి గారు నటించారు భీష్ముడిగా. 1944 తర్వాత 1962 ఈ సంవత్సరంలో నందమూరి తారక రామారావు గారికి గురుతుల్యులుగా భావించేటటువంటి ప్రముఖులలో బిఎస్ సుబ్బారావు గారు ఒకరు. పల్లెటూరు పిల్ల చిత్రం ద్వారా అప్పటికే ఆ స్టార్డమ్ ఉన్నటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారితో సమంగా రామారావు గారికి ఇచ్చారు కదా ఆ పాత్ర. అందుకు గాను దానికి ముందు రాజు పేద లాంటి చిత్రాలు నటించినప్పుడు కూడా ఈ భీష్మ చిత్రాన్ని ఎన్నుకొని నందమూరి తారక రామారావు గారిని నటుడిగా ఒక మహోన్నత స్థానానికి తీసుకెళ్ళినటువంటి దర్శకులు బిఏ సుబ్బారావు గారు. ఇందులో నందమూరి తారక రామారావు గురించి 3 వేరియేషన్స్. ఒకటి గాంగేయునుగా, 2 తన తండ్రి శంతన మహారాజు గంగాదేవిని మోహించి వివాహం ఆడటం కోసం, తండ్రి కోసం త్యాగం చేసి తాను వివాహం చేసుకుని భీషణ ప్రతిజ్ఞ చేసినందుకు కానీ భీష్మునిగా, తరువాత కౌరవులు పాండవులు పెద్దవారైన తర్వాత కురు పితామహునిగా 3 పాత్రలు మహోన్నతమైనటువంటి అద్వితీయమైనటువంటి నటనని కనబరిచినటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ డాక్టర్ నటరత్న నందమూరి తారక రామారావు గారు
ఇది ఆంధ్రులో అందరం కూడా, ప్రపంచ తెలుగు ప్రేక్షకులందరం కూడా సగౌరవంగా చెప్పుకునేటువంటి ఏకైక చిత్రం భీష్మ చిత్రం. ఈ భీష్మ చిత్రంలో చివరి క్లైమాక్స్ సీన్లో, అంటే పాండవులు కౌరవులు కురుక్షేత్ర మహా సంగ్రామంలో ఇక భీష్ముని పాత్ర వస్తుంది. ఆ భీష్ముడు యుద్ధం చేసేటటువంటి ఆ యొక్క సమయాలలో ఒక ప్రక్క శ్రీకృష్ణుడుగా నటించినటువంటి హర్నాథ్ గారు, అర్జునుడిగా నటించినటువంటి శోభన్ బాబు గారు ఒక ప్రక్కన ఉంటారు. ఒక ప్రక్కన మా నందమూరి తారక రామారావు గారు భీష్ముడిగా ఉండటం ఆ కురుక్షేత్ర మహాసంగ్రామం యొక్క ఆ కెమెరామెన్ పనితనం కానీ, అక్కడ ఈ చిత్రానికి మాటలు రాసినటువంటి తాపి ధర్మారావు గారి యొక్క మాటల చతురత కానీ, ఈ చిత్రంలో పాటలు పద్యాలు రాసినటువంటి ఆరుద్ర గారు కానీ మన ప్రస్ఫుటంగా డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. గుర్తుంచుకోవాల్సినటువంటి మహానుభావులు వాళ్ళందరూ కూడా. సినిమాలు చూస్తాము, వస్తాము, మర్చిపోతూ ఉంటాం, కానీ ఇవి మర్చిపోలేనటువంటి చిత్రాలు ఇవన్నీ. యుగ యుగాలు మారిన, తరతరాలు మారిన భీష్మ చిత్రము, మహాకవి కాళిదాసు చిత్రాలు అప్పటికి ఇప్పటికి అమరమై నిలిచేటటువంటి ఈ రెండు చిత్రాల గురించి మీకు చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఈ పద్యాలు ఘంటసాల మాస్టర్ గారు పాడేటటువంటి ఆ పద్యాలలో రథం దిగి శ్రీకృష్ణుడి దగ్గరికి నమస్కరించుకుంటూ నందమూరి తారక రామారావు గారు వస్తున్నటువంటి సమయంలో, అప్పుడు వారి వయసు 39 సంవత్సరాలు. 39 సంవత్సరాల వయసులో నందమూరి తారక రామారావు గారికి ఇచ్చినటువంటి కాస్ట్యూమ్స్ కానీ, ఆ మేకప్ కానీ, ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ కంఠాభరణాలు కానీ, ఆ నడిచేటప్పుడు మనకి సాలూరు రాజేశ్వరరావు గారి యొక్క సంగీతం బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా గొప్పగా, ఆ రోజుల్లో అవన్నీ గమనించకపోవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చిన్న విషయాన్ని గోరంత కొండ చేసి చెప్పుకుంటున్నాం కదా కమర్షియల్గా. మరి ఇప్పుడు ఎవరో ఒకళ్ళు మా తరం వాళ్ళు చెప్పాలి కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. అప్పుడు సాలూరు రాజేశ్వరరావు గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా గొప్పగా ఉంటుంది. అప్పుడు యుద్ధం గురించి కొన్ని డైలాగ్స్ తాపి ధర్మారావు గారు చెప్తారు. యుద్ధం అంటే 3 అక్షరాలు అనుకుంటున్నారేమో, రక్తపాతాన్ని సృష్టించేటటువంటి ఒక మహోత్కృష్టమైనటువంటి భీకర సంఘర్షణ అనేటటువంటి డైలాగ్స్ తాపి ధర్మారావు గారు రాస్తారు. ఆ విధంగా గాంగేయునిగా, భీష్మునిగా, కురు పితామహునిగా గొప్ప చారిత్రాత్మకమైనటువంటి నటన కనబరిచినటువంటి ఆ నందమూరి తారక రామునికి శిరస్సు వంచిన నమస్సుమాంజలు అర్పించుకుంటున్నాను. రెండవ చిత్రం మహాకవి కాళిదాసు. మహాకవి కాళిదాసు చిత్రం చెప్పుకునే ముందు మనకి తమిళంలో తొలి టాకీ చిత్రం మహాకవి కాళిదాసు. తమిళంలో శివాజీ గణేశన్ గారు నటించారు. కన్నడంలో డాక్టర్ కంఠీరవ రాజకుమార్ గారు నటించారు. మన తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు గారు నటించారు. ఈ మహాకవి కాళిదాసు చిత్రానికి కమలాకర కామేశ్వరరావు గారు దర్శకులు. గుండమ్మ కథ చిత్రంలో నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు ఇద్దరు హీరోలుగా నటించినప్పటికీ సోల్ హీరోగా నటించినటువంటి ఏకైక చిత్రం మహాకవి కాళిదాసు, కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలో. ఈ ఒకే ఒక చిత్రం. అదేవిధంగా మనకి బిఎన్ రెడ్డి గారి చిత్రాలు చూసుకుంటే ఒకే ఒక చిత్రంలో పూజాపాలెంలో అక్కినేని నాగేశ్వరరావు గారు నటించడం కూడా ఒక అరుదైన విషయం. అయితే ఈ మహాకవి కాళిదాసు చిత్రం నిర్మాతలు
జూనియర్ శ్రీరంజని హీరోయిన్గా నటిస్తే ఆమె భర్త కె నాగుమణి, అంటే గూఢాచారి 116 మల్లికార్జునరావు దర్శకుడి యొక్క తల్లి ఈ జూనియర్ శ్రీరంజని అక్కగారైనటువంటి సీనియర్ శ్రీరంజని. లవ్ కుశ 1934లో తీసినటువంటి లవ్ కుశ చిత్రంలోనూ సీనియర్ శ్రీరంజని సీతగా నటించినటువంటి నటి ఆమె. అయితే ఈ నాగుమణి పువ్వుల సూరిబాబు గారు మనకి ఎక్కువగా కంచు కంఠంతో ఏలపాటి రఘురామయ్య, పువ్వుల సూరిబాబు లాంటి వారు ఆనాటి రంగస్థల పౌరాణిక నటుల్లో ఉద్దండులైనటువంటి నటులు. ఈ నాగుమణి గారు, పువ్వుల సూరిబాబు గారు సంయుక్తంగా నిర్మించిన చిత్రము. ఈ చిత్రంలో మొట్టమొదటి గొర్రెల కాపరిగా నట ప్రస్థానం అక్కినేని నాగేశ్వరరావు గారిది. సెకండ్ హాఫ్లో వచ్చేటప్పటికి శ్యామల దండకం ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆ విద్యని బీజాక్షరాల నాలుక మీద లిఖించడం అనే తర్వాత జరిగినటువంటి పరిణామాలు. తర్వాత భోజ మహారాజు దగ్గర, అంటే ఎస్వి రంగారావు గారు నటించినటువంటి భోజ మహారాజు పాత్ర, వారి దగ్గర అభినయించిన తీరు, ఇవన్నీ వెరసి అక్కినేని నాగేశ్వరరావు గారు మొట్టమొదట గొర్రెల కాపరిగా, 2 బీజాక్షరాలతో లిఖించబడినటువంటి కాళిదాసుగా టర్న్ అయ్యేటటువంటి పాత్ర, తరువాత చివరిసారిగా మహోత్కృష్టమైనటువంటి గొప్ప నటనను కనబరిచినటువంటి నట సామ్రాట్ నాగేశ్వరరావు గారు 3 వేరియేషన్స్ కూడా ఒకదానికి ఒకటి పోలిక ఉండదు. అమాయకమైనటువంటి గొర్రెల కాపరి, అక్కడ ఘంటసాలగా మాస్టర్ గారి యొక్క పాట కూడా ఉంటుంది. ఎంత అమాయకంగా అంటే మనకి అర్ధాంగి చిత్రంలో మనకి ఆ నటన మనకి గుర్తొస్తుంది. వెంటనే సెకండ్ హాఫ్లో వచ్చేటప్పటికి ఒక ఉద్వేగభరితమైనటువంటి, ఒక విరచితమైనటువంటి నటుడిగా కనపడతారు పద్మశ్రీ నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు. తరువాత క్లైమాక్స్ సీన్లోకి వచ్చేటప్పటికి ఆ యొక్క కాస్ట్యూమ్స్, ఆ యొక్క గడ్డము, ఆ హెయిర్ స్టైలు, తరువాత ఆ యొక్క ఆంగికము, వాచకము అన్నీ కూడా ప్రస్ఫుటంగా అక్కినేని నాగేశ్వరరావు గారిని మనం గుర్తుపట్టలేనంతగా కాళిదాసు పాత్రలో వారు నటించారు. కాబట్టి మనం అప్పటికి ఇప్పటికీ ఎప్పటికైనా కూడా ఒక నందమూరి తారక రామారావు గారు, ఒక అక్కినేని నాగేశ్వరరావు గారు, వారు ఇరువురు నటించిన చిత్రాల యొక్క విజయాల మీదనే ఇప్పటికీ కూడా ఇంకా అటు ఇటు ఊగిసలాడుతున్న చలనచిత్ర పరిశ్రమ కూడా అంతో ఇంతో నిలబడటానికి ఆనాటి దర్శకులు, నిర్మాతలు, సంస్థలు వారందరూ కూడా నిలిపినటువంటి ఒక నిఘంటువులు ఈ చిత్రాలన్నీ. ఈ విధంగా ఆ భీష్మ చిత్రాన్ని నిర్మించిన బిఏ సుబ్బారావు గారికి, అదేవిధంగా మహాకవి కాళిదాస్ చిత్రానికి దర్శకత్వం వచ్చిన కమలగార కామేశ్వరరావు గారికి, ఈ చిత్రానికి పాటలు రాసినటువంటి పింగళి నాగేంద్రరావు గారికి, ఆ చిత్రానికి మాటలు రాసినటువంటి తాయిపు ధర్మారావు గారికి, పాటలు రాసినటువంటి ఆరుద్ర గారికి శిరస్సు వంచి నా నమస్సుమాంజలు తెలియపరుచుకుంటున్నాను. నమస్తే.